దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా కొనసాగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండవగా బొజ్జగణపయ్యకు భక్తులు వీడ్కోలు పలికారు. వీధులన్నీ భారీ గణనాథులతో ఊరేగింపులు కొనసాగాయి. లక్షలాది మంది ప్రజలు రహదారిపైకి వచ్చి గణనాథులకు బాయ్ చెప్పారు. పలు ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఒక్కో చోట ఒక్కో తీరుగా ముస్తాబు చేసిన గణపతులను నిమజ్జనం గావించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకలో చిన్నారులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామానికి చెందిన గల్లీ వినాయకుణ్ణి డ్రోన్ ద్వారా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. రైతులు పంట పొలాల్లో పిచికారీ చేసే డ్రోన్తో గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి కాలువలో నిమజ్జనం చేయగా ఇదంతా వింతగా చూశారు స్థానికులు. 9 రోజుల పాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యను కొంతమంది చిన్నారులు ఇలా నిమజ్జనం చేశారు. డ్రోన్తో బాలగణపతి విగ్రహం నిమజ్జనం చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానిక స్నానాల రేవు వద్దకు పిల్లల్ని అనుమతించకపోవడంతో వారు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించారు. డ్రోన్ నిపుణుడు వివేక్ సాయాన్ని తీసుకున్నారు. విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్ ద్వారా తీసుకెళ్లి నిమజ్జనం చేయడంతో పిల్లలు కేరింతలు కొట్టారు.